తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చూస్తున్నట్లయితే కనుక 3వ ఇంట చంద్రభగవానుడు, 4వ ఇంట్లో యథావిధిగా మనకి చూసినట్లయితే రాహువు, అర్ధాశ్రమ దోషం మనందరికీ తెలుసు ఆ విషయం. అయితే ఈ రాహువుని మనము ఎలాగా కూడా మార్చలేం కాబట్టి మనం చూసినట్లయితే కనుక ఈ యొక్క రాహుకాలపు నియమాలు పాటించడం అనేది చాలా మంచిది. అదేవిధంగా మనకి 5th హౌస్లో శనికుజులు కనపడుతున్నారు. ఆ షష్టమంలో చూసినట్లయితే రవి బుధులు, సప్తమంలో శుక్రుడు, అదేవిధంగా మనకి అష్టమంలో గురువుగారు కనిపిస్తున్నారు. ఈ సప్తమంలో శుక్రుడు కూడా ఈ వారం కొంచెం అష్టమంలోకి వెడుతున్నాడు కాబట్టి అన్ని భోగభాగ్యాలు ఉన్నా కూడా కొంచెము అటు ఇటుగా కాస్తంత కొన్ని విషయాలు సౌకర్యవంతమైనటువంటి విషయాల్లో అనుభవేక జ్ఞానంగా ఉండడం అనేది కొంచెం తగ్గుతుంది. ఆ విషయాన్ని గమనించుకోండి. అదేవిధంగా ఆదాయం చూసినా వ్యయం చూసినా రెండు బరాబరే ఉంటాయి. అందువల్ల వ్యాపారస్తులారా బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఉద్యోగస్తులారా మీ యొక్క ప్లానింగ్కి సరిపోతుంది. అదేవిధంగా స్త్రీలు కూడా ఖర్చుకు సరిపడా ఆదాయం ఉంది, అమ్మయ్య ఏం పర్వాలేదు, మన షాపింగ్ మనం చేసుకోవచ్చు ఈ సమ్మర్లో అనే ఆనందాలు పొందుతారు మీరు. కుటుంబంలో కూడా అందరూ కూడా ఏకవాక్య పరిపాలన ఉంటుంది, అంటే ఒకే మాట ఒకే బాట అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి సీతారాముల్లాగా దాంపత్యంలో కూడా ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేవు. కానీ ఏంటంటే కొంచెము పొదుపుగా, హితంగా, మితంగా, ప్రియంగా మాట్లాడటం అనేది అలవాటు చేసుకుంటే ముఖ్యంగా రాజకీయ నాయకులు పదోన్నతి పొందడానికి అవకాశాలు గట్టిగా ఉన్నాయి. ఉద్యోగస్తులకు కూడా కొంచెము ఏదైనా గట్టి ప్రయత్నం చేస్తే కనుక మీకు నచ్చిన ప్లేస్కి ట్రాన్స్ఫర్స్కి ప్రయత్నం చేసుకోవచ్చు. అమ్మ, అలాగే వృశ్చిక రాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు. వృశ్చిక రాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు చూసినట్లయితే కనుక మనకి అన్ని విధాలా కూడా గురువు యొక్క అనుగ్రహం ఉంటే అన్ని రకాలుగా బాగుంటుంది, కలిసి వస్తుంది. కాబట్టి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఇది కూడా మనం నేర్చుకున్నటువంటి శ్లోకమే కాబట్టి ఇది అనుకోవడం, ముమ్మారు ప్రదక్షిణం చేసుకోవడం, ఆ యొక్క గురువుకి మొక్కి, అందరిళ్లలో సాయిబాబా వారు ఉన్నారు, అందరిళ్లలో దత్తాత్రేయ వారు ఉన్నారు. అందువల్ల గురువార నియమాలు పాటించి గురువారం నాడు లడ్డూ ప్రసాదాలు 10 మంది పిల్లలకి పంచండి.